శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేశాం. 10వదైన సౌప్తిక పర్వంలో 7 అధ్యాయాలు పూర్తి చేసి 8వ అధ్యాయంలోని 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇవాళ 29 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. రాజానాన్యహతం దృష్ట్వా ప్రశంసోకపరాయణాః వ్యాక్రోశన్ క్షత్రియాः సర్వే దృష్టజుమ్నస్య భారత. తమ రాజు మరణించడం చూసి తీవ్ర శోకానికి లోనైన దృష్టజుమ్నుడి యొక్క సేనలోని క్షత్రియులందరూ కూడాను ఆక్రోశించడం మొదలుపెట్టారు. తాసాం తు తేన శబ్దేన సమీపే క్షత్రియర్షభ క్షిప్రం చ సమనహ్యంత కిమేదతిథి చాబ్రువాన్. వాళ్ళ యొక్క ఆర్తనాదాలతో దగ్గరలో ఉన్న క్షత్రియోత్తములందరూ కూడా వెంటనే కవచాలు ధరించి ఏమిటి ఏమిటి అంటూ అరిచారు. స్త్రీయస్తు రాజన్ విత్రస్త భారద్వాజం నిరీక్షత అబ్రువన్ దీనకంఠేన క్షిప్రమాద్రవతేతి వై రాక్షసో వా మనుష్యో వా నైనం జానీమహే వయం హత్వా పాంచాల రాజానాం రథమారుహ్య తిష్టతి. అశ్వత్థామను చూసి భయపడిన స్త్రీలు దీన కంఠాలతో వెంటనే పరిగెత్తండి పరిగెత్తండి, రాక్షసుడో మానవుడో మాకు తెలియదు కానీ ఆ వ్యక్తి పాంచాల రాజును చంపి రథమెక్కిరించాడు అని చెప్పారు. తతస్తే యథముఖ్యాసా పరివారయాన్ సతానా పతత సర్వాన్ రుద్రాస్త్రేణ వేపోధయత్. ఆ తర్వాత ప్రధాన యోధులందరూ కూడాను వేగంగా అశ్వత్థామను చుట్టుముట్టారు. మీదకు వస్తున్న వారిని అందరినీ కూడా అశ్వత్థామ రుద్రాస్త్రంతో సంహరించాడు. దృష్టజుమ్నంచ హత్వా సహ తాం శైవాస్య పదానుగాన్ అపశ్యచ్చయనే సుప్తం ఉత్తమౌజసవంతికే. దృష్టజుమ్నుని ఆయన అనుచరుల్ని చంపి అశ్వత్థామ దగ్గరలోనే పక్కపై నిద్రిస్తున్న ఉత్తమౌజుని చూశాడు. తమప్యాక్రమ్య పాదేన కంఠే చోరసితే తథైవ మారయామాస వినర్దంతమరిందవం. ఆ ఉత్తమౌజుడి పైన కూడా విరుచుకుపడి కాలితో బలంగా గొంతుపై గుండెపై తొక్కుతూ దృష్టజుమ్ని చంపినట్టే చంపాడు అశ్వత్థామ. ఉత్తమౌజుడు పెద్ద పెట్టిన అరుస్తూ మరణించాడు. యుధామన్యస్య సంప్రాప్తమత్వాతం రక్షసాహతం గదాముజ్యమ్య వేగేన హృతి ద్రోణిమతాడయత్. ఉత్తమౌజుణ్ణి ఎవడో రాక్షసు చంపాడని భావించి యుధామన్యుడు అక్కడికి వచ్చి గదనెత్తి వేగంగా అశ్వత్థామ రూముపై కొట్టాడు. తమ అభిదృజ్య జగ్రాహ క్షితౌ చైనమపాతయత్ విస్ఫురంతంచ పశుపత్ తథైవ వైన మమారయత్. అశ్వత్థామ ఉత్తమౌజునిపైకి దూకి ఆయన నేలపై పడగొట్టాడు. ఆ పట్టు నుండి తప్పించుకోవడానికి ఉత్తమౌజుడు ఎంత గింజుకుంటున్నా కూడా ఆ అశ్వత్థామ పశువును చంపినట్టు చంపేశాడు. తథాస వీరో హత్వా తం తతోన్యాన్ సముపాద్రవత్ సంసుప్తానేవ రాజేంద్ర తత్ర మహారథాన్ స్ఫురతో వేపమానాం శాసిమితేన పశున్ముఖే. ఆ విధంగా ఆ వీరుడు ఉత్తమౌజుని చంపి ఇతరుల మీద కూడా వెళ్ళాడు. అప్పుడు వారు గిరగిల్లాడుతూ వణిగిపోతున్నారు. అయినా యజ్ఞంలో పశువధ చేస్తున్న పురుషునిలాగా అశ్వత్థామ ఆ మహారథుల్ని చంపాడు. తతో నిష్క్రంశం ఆదాయ జగానాన్యాన్ పృథక్ పృథక్ భాగసో విచరన్ మార్గన్ అసియుద్ధ విశారద. ఆ తర్వాత ఖడ్గయుద్ధంలో నేర్పరి అయిన అశ్వత్థామ కత్తి తీసుకుని ప్రతి భాగంలోనూ విభిన్న మార్గాల్లో సంచరిస్తూ విడివిడిగా అందరినీ చంపాడు. తథైవ గల్మే సంప్రేక్ష సేనాన్ మధ్యకౌల్మికాన్ శ్రాంతాన్ వ్యస్త్రాయుధాన్ సర్వాన్ క్షణేనేవ వ్యపోదయత్. విధంగా గుడారంలో పడుకునున్న ద్వితీయ శ్రేణి రక్షకులను చూశాడు. అలసిపోయి అస్తవ్యస్తంగా ఆయుధాలు పడవేసి నిద్రిస్తున్న వారిని అందరినీ కూడా క్షణంలో సంహరించాడు. యోధాన్ అశ్వాన్ ద్వీపాంశైవ ప్రాచీనత్స వరాసిన రుధిరోక్షిత సర్వాంగ కాల సృష్ట. ఇవాంతగా తర్వాత అశ్వత్థామ సైనికుల్ని, గుర్రాలని, ఏనుగుల్ని నరికి పారేశాడు.
ఒళ్లంతా నెత్తుర తరిసి కాలప్రేరితుడైన ఇముళ్లాగా కనిపించాడు. విస్ఫురద్భిశ్చతై ద్రౌణి నిస్త్రింశస్యోజ్యమేన చ ఆక్షేపణేవ చైవాసే త్రిధా రక్తోక్షితో భవత్. చనిపోతున్నా వారి కాళ్ళు చేతులు ఎగిరి పడుతున్నందువల్ల ఎత్తినందువలన కత్తిని అన్ని వైపులకు విసిరినందువలన 3 రకాలుగా అశ్వత్థామ నెత్తురుతో తడిశాడు. తస్య లోహిత రక్తస్య దీప్త ఖడ్గ సంయుత అమానుషైవాకార భవాభ్రమ భీషణ. ఎర్రగా అయిపోయినాడు మొత్తం నెత్తుడితో. పోరాటంలో కత్తి మిలమిలా మెరుస్తుంది. పరమ భీకరమైన అశ్వత్థ ఆకారం అమానుషంగా కనపడింది. రేపు మనం 45వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.